బ్రేకింగ్ న్యూస్ బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. గత కొద్ది నెలలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఈరోజు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 8,230 మేర పడిపోయి 1,70,620 రూపాయలకు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారంపై కూడా 7,550 రూపాయల మేర తగ్గడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట లభించినట్లయింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొద్ది నెలలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చాయి పసిడి ధరలు, కానీ ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఇవాళ మార్కెట్లో 24 క్యారెట్స్ తులం బంగారం ధర ఏకంగా 8,230 మేర తగ్గిపోయి 1,70,620కి చేరింది. అటు 22 క్యారెట్ల బంగారంపై కూడా 7,550 రూపాయలు తగ్గింది. సో దీంతో బంగారం ధరలు తగ్గుతాయా అన్నటువంటి ఒక ధోరణి కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు కాస్త ఊరట లభించినట్లయిందిగా చెబుతున్నారు. మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం అందిస్తారు. అంజుమా, రోజు ఏ స్థాయిలో విపరీతంగా బంగారం ధరలు పెరిగాయి, కానీ ఒక్కసారిగా ఇవాళ బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ఈ తగ్గుబాటు మెల్లమెల్లగా ఇంకా క్రమంగా తగ్గుదల కనిపిస్తుంది అంటున్నారా? మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు అంజుమా? బంగారం వెండి ధరల్లో ఊహించని విధంగా మార్పులను చూస్తున్నాము. నిన్న ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 2 లక్షల మార్కుకి చేరువలోకి వెళ్ళింది. ఇక కిలో వెండి ధర 4 లక్షల మార్కుని క్రాస్ చేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఉదయం నాటికి చూసుకున్నట్లయితే కూడా స్వల్పంగా ధరలు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇటు 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే కూడా దాదాపు మనకి 8,230 మేర కూడా ధర తగ్గింది. అదేవిధంగా ఇటు 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే దాదాపు 7,550 రూపాయలు తగ్గింది. అయితే కొద్దిసేపటి క్రితం మళ్ళీ మనకు ధరలు పెరగడాన్ని కూడా గమనించవచ్చు. ఎందుకంటే గత కొంత కాలంగా చూస్తున్నాము బంగారం ధరల్లో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మనకి 10% పెరిగితే 1% మాత్రమే తగ్గుతోంది. సో నిన్నటికి ఈ రోజు ఉదయానికి చూసుకున్నట్లయితే స్వల్పంగా ధరలు తగ్గినప్పటికీ మళ్ళీ కాస్త పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,75,290 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ ధర చూసుకుంటే కిలో సిల్వర్ కి మనకి 3,73,390 రూపాయలుగా ఉంది. సో మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. ఎప్పుడు బంగారం వెండి ధరల్లో ఏ విధంగా మార్పులు వస్తున్నాయో కూడా అంచనా అయితే వేయలేకపోతున్నారు. అయితే ఇటు ఆర్థికవేత్తలు, అదేవిధంగా గోల్డ్ అనలిస్టులు, సిల్వర్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మనకి భవిష్యత్తులో పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అని అంటున్నారు. ఒకవైపు అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల ప్రభావం కావచ్చు, అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి పరిణామాలు, యుద్ధ వాతావరణము, ఇవన్నీ కూడా అదేవిధంగా విదేశాలలో ఎక్కువగా గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టడము, ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇటు కంపెనీలు, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో సిల్వర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడము, సిల్వర్ వాడకం అనేది పెరగడము, వీటి ప్రభావంతో గోల్డ్ అదేవిధంగా సిల్వర్ లో ఎప్పుడూ చూడని విధంగా మనం మార్పులను అయితే చూస్తున్నాము. ఇక గతంలో చూసుకున్నట్లయితే కూడా 1,00,000 మార్క్ ని క్రాస్ చేసినప్పుడు సామాన్యులకి అందని ద్రాక్షలాగా బంగారం మారిపోయింది. కానీ బంగారం తోటి పోటీ పడుతూ ఎవరు ఊహించలేదు సిల్వర్ ఈ విధంగా ఇంత పెరుగుతుంది అనేది అయితే ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే దాదాపు వారం 10 రోజులలోనే 4 లక్షల మార్క్ ని క్రాస్ చేయడం మనం చూసాము. ప్రస్తుతం దాదాపు 20,000 వరకు సిల్వర్ మనకి తగ్గినట్లుగా అనిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలే కానీ తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని ఇటు గోల్డ్ షాప్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు, అదేవిధంగా మార్కెట్ వర్గాలు సైతం తెలుపుతున్నాయి. ఇక గతంలో చూసుకున్నట్లయితే కూడా ఎక్కువగా బంగారం మీదనే ప్రజలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకుంటే చాలా మంది గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం సిల్వర్ ఎవరికి అందని విధంగా పెరుగుతుండటంతో చాలా మంది సిల్వర్ ఈటీఎఫ్లు కూడా తీసుకుంటున్నారు. సిల్వర్ లో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. సో మనకి గోల్డ్ షాప్లలో చూసుకుంటే సిల్వర్ బార్స్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇక పెరుగుతున్నటువంటి బంగారం ధరల దృష్ట్యా మనకి దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఇళ్లలో బంగారం పెట్టుకోవడం కంటే మంచిది బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవడం మంచిది అని కూడా భావిస్తున్నారు. సో అందుకనే బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో పాటుగా బంగారం మీద కంటే సిల్వర్ మీద పెట్టుబడి పెడుతున్న వాళ్ళు దాదాపు 20 నుంచి 30% పెరిగినట్లుగా కూడా మనకు మార్కెట్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. సో ప్రస్తుతం చూసుకుంటే ఎవరి ఊహలకు అందని విధంగా గోల్డ్, సిల్వర్ ప్రైజ్లు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ అంచనాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇటు ఆర్థికవేత్తలు మాత్రం ఎంతో కొంత కొనుగోలు చేసుకొని పెట్టుకోవడమే మంచిది అని చెప్తున్నారు. అయితే మరికొంతమంది భవిష్యత్తులో తగ్గొచ్చు, ఇప్పుడు ఆవేశపడి ఎవరు కొనకండి, ఎందుకంటే ధర ఎక్కువగా ఉంది కాబట్టి కొంటున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కానీ పెట్టకండి
అని కొంతమంది ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్ చూసుకున్నట్లయితే కూడా ఇటు బంగారం వెండి ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. గతంలో చూసుకున్నట్లయితే కూడా అప్పుడు కూడా మనం బంగారం వెండి ధరలలో హెచ్చు తగ్గులు చూసాము. అంటే ప్రతిరోజు దాదాపు వందలల్లోనే మనకు ఆ హెచ్చు తగ్గులు అనేవి ఉండేవి. కానీ ప్రస్తుతం చూసుకుంటే వేలల్లోనే ఈ హెచ్చు తగ్గులు అనేవి కూడా చూస్తున్నాము. ఇటు బంగారం షాపులకి వెళ్తున్నటువంటి కస్టమర్ల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. కానీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతున్నట్లుగా మనకు గోల్డ్ షాపులకు సంబంధించినటువంటి వ్యాపారులు అదేవిధంగా ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. సో సిల్వర్ ఈటీఎఫ్లు గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి బంగారం అయినా సరే సురక్షితంగా ఉండాలి అంటే బ్యాంకు లాకర్లలో పెట్టడమే మంచిది అని భావిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి బంగారం వెండి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ప్రస్తుతం ధరలు పైకి అయితే వెళ్తున్నాయి. కొంతవరకు ధరలు తగ్గి ఊరట లభిస్తున్నప్పటికీ మళ్ళీ కొన్ని గంటలలోనే ఆ ధర పెరగడం కూడా మనం చూస్తున్నాము. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా మనకి 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1,77,000గా ఉంది. అదేవిధంగా సిల్వర్ కిలో వెండి చూసుకున్నట్లయితే కూడా దాదాపు 3,78,000 వరకు ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా. బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సో దీంతో ఇక మరి ధరలు ఇదే విధంగా తగ్గుదల నమోదు చేస్తాయా మళ్ళీ, లేకపోతే మళ్ళీ ధరలు పెరుగుతాయా అన్నటువంటి ఒక క్లారిటీ అయితే ఇంకా రావట్లేదు. సో ఇదే విధంగా తగ్గితే తిరిగి బంగారాన్ని వెండిని కొనుగోలు చేయొచ్చు అని మధ్యతరగతి వర్గాలు ఆశపడుతున్నప్పటికీ సో మరి తగ్గుదల కనిపిస్తుందా ఇదే రకంగా, లేదు మళ్ళీ విపరీతంగా మళ్ళీ పెరుగుకుంటూ వెళ్తుందా అనేది కూడా ఇంకా పూర్తిగా మార్కెట్ నిపుణులు కూడా స్పష్టంగా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.